ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరువస్తున్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుదినము ఆదివారం మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేసి తిరిగి లేచిన ఆదివారమున మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన వారమై సంఘముగా కూడి మన ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయనను హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పించుతున్నాం. ఆదివారం ప్రభువుని గురించిన తలంపులతో, ప్రభువుని గురించిన ఆలోచనలతో, ధ్యానముతో మన దేవుని సన్నిధిలో గడపాలి. అది తండ్రి అయిన దేవునికి ఎంతో ప్రీతికరమైంది. పరిశుద్ధ లేఖన గ్రంథాలలో ప్రభువుని గురించిన తలంపులు, ప్రభువుని గురించిన పోలికలు, సంఘటనలు, సందర్భాలు అనేకమైన విశేషంగా ఉన్నాయి. వాటిని మనం ధ్యానించినప్పుడు అందులో మనకు మన ప్రభువు మరి ప్రత్యక్షమవుతాడు, లేక సూచించబడతాడు. దాని ఆధారంగా మనం ప్రభువుని సంఘముగా జ్ఞాపకం చేసుకొని హెచ్చించి కనపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించబద్ధమై ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో మరి ప్రభువుని గురించిన కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. సహాయకరంగా నిర్గమకాండము 30వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 30, 17వ వచనం నుంచి 21 వరకు. నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి 21 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును అని చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యక్ష గుడారములో మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సూచించే కొన్ని వస్తు సామాగ్రి మనం చూస్తున్నాం. లేక ఆ వస్తు సామాగ్రి అంతా, ఆల్ ది ఫర్నిచర్ ఇన్ ద టాబర్నకల్, దే పాయింట్ టు అవర్ లార్డ్. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ సామాగ్రి అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. వీటిలో గంగాళము, ఇత్తడి గంగాళము గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఇత్తడి గంగాళము దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ బ్రేజన్ లేవర్, అది శుద్ధి చేయుట. ఇట్స్ ద పర్పస్ ఆఫ్ ది బ్రేజన్ లేవర్ ఈజ్ టు క్లెన్జింగ్ అనగా శుద్ధి చేయుట, శుద్ధీకరణము, కడుగుట. 21 చెప్పాడు, కడుగు కొనవలను, నీళ్లతో కడుగు కొనవలను. ఆ నీళ్లు ఉంచుట కోసంగా ఈ యొక్క ఇత్తడి గంగాళము అన్నాడు. లేవర్, ఇంగ్లీష్ లేవర్, ద బ్రేజన్ లేవర్. ఇది బలిపీఠమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును నడుమ ఉంచబడుతుంది, రెండింటి మధ్యలో. అనగా వారు ప్రత్యక్ష గుడారమునికి వెళ్ళినప్పుడు తమ చేతులను కాళ్లను ఆ ఇక గంగాళంలో ఉన్న నీళ్లతో కడుగుకోవాలి అన్నాడు. అలా కడుగు కొనకపోతే వారు చస్తారు, లేక చావక ఉంటున్నట్లు. కడుగు కొనకపోతే వారు చనిపోతారు అని వర్స్ 20 వచ్చిన మనం చూస్తున్నాం. ఇతడి గంగాళము మనము చూసినట్లయితే ప్రత్యక్ష గుడారంలో ఆవరణములో ఉంచబడిన రెండవ పరికరం. మొదటిది దహన బలిపీఠము. ఆ ప్రత్యక్ష గుడారంలోకి
ప్రవేశించగానే మొట్టమొదటిగా యాజకునికి కనపడేది బలిపీఠం, దహన బలిపీఠము. దాని మీద అది కూడా తుమ్మకర్రతోనూ అలాగునే చేయబడి దానిపైన ఇత్తడితో పొదిగించబడింది. దానికి 4 కొమ్ములు ఉన్నాయి. దాని మీద దహన బలి అర్పించిన తర్వాత వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి లోపల ప్రవేశించి ఆ ధూప వేదిక, ధూమము వేయుటకు బలిపీఠం వద్దకు వెళ్ళాలి. ఆ ధూమము వేయుటకు బలిపీఠంలోనికి లేక ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళక మునుపు వారు తప్పనిసరిగా ఇన్ఎవిటబుల్లీ దే హ్యావ్ టు క్లెన్స్ దేర్ ఫీట్ అండ్ దేర్ హ్యాండ్స్. వారి యొక్క ఆ యాజకులు తమ యొక్క కాళ్లను తమ యొక్క చేతులను నీళ్లతో కడుక్కోవాలి. ఈ ఇత్తడి గంగాళము, ఇత్తడి వేడిమిని భరించేది. ఇత్తడి ద బ్రాన్స్ ఇండికేట్స్ ద జడ్జిమెంట్, తీర్పును భరించేది, అత్యంత వేడిని భరించేది. ఈ గంగాళము తయారు చేయాలంటే ఇత్తడిని సాగదీసి దాన్ని గంగాళము ఆకారంలో మలచాలి. ఇందులో రాగి మరియు తగరము, కాపర్ అండ్ టిన్, వీటికి మిశ్రమము, ది అలాయ్ ఆఫ్ కాపర్ అండ్ టీ ఈజ్ బ్రాంజ్. వీటికి మిశ్రమంతో చేయబడింది ఈ యొక్క ఇత్తడి గంగాళం. ఈ ఇత్తడి ఎంత వేడిమినైనా, తీవ్రమైన వేడిమినైనా అది తట్టుకొని నిలబడే శక్తి కలది. అది మలచబడింది గంగాళం యొక్క ఆకారంలోనికి మలచబడింది. అది మలచబడాలంటే ఎంతగా అది శ్రమపడవలసి వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఆ గంగాళంలో నీరు నింపబడింది. ఆ నీరు వారి యొక్క శుద్ధి కోసంగా ఏర్పాటు చేయబడిన నీరు ఏర్పాటు చేయబడినదిగా మనం చూస్తున్నాం. ఆ ఇత్తడి గంగాళము మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆ గంగాళము, ఆ ఇత్తడి ఏ విధంగా సాగదీయబడి ఆ గంగాళం యొక్క ఆకారంలో, ఒక సముద్రపు ఆకారంలో, సముద్రపు తొట్టి అటుది ఆ ఆకారంలో సీ ఆఫ్ కాస్ట్ మెటల్, మొదటి రాజుల గ్రంథములో 7వ అధ్యాయము 13-14 వచనంలో చూస్తే ఇట్ ఇస్ సీ ఆఫ్ కాస్ట్ మెటల్, అనగా పోయబడిన ఒక సముద్రము అని అన్నాడు అని మనం చూస్తున్నాం. అది నీళ్లతో నింపబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ గంగాళానికి సూచనగా ఉన్నాడు. ఆయన అందులో నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఆ వాక్యానికి సూచనగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండును, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును చూస్తున్నాం. ఆ నీళ్లు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ గంగాళము శుద్ధి చేసేది. ఎవరిని శుద్ధి చేస్తుంది? ఎవరి శుద్ధి కొరకు అది ఏర్పాటు చేయబడింది అంటే పాపి శుద్ధి కొరకు కాదు, యాజకుని యొక్క శుద్ధి కొరకు. బలిపీఠము, దహన బలిపీఠము, ప్రధాన యాజకుడు అక్కడ బలి అర్పిస్తాడు. ఆ బలి అర్పణ ద్వారా ఆ బలిని తెచ్చినవాడు, బలి పశువుని తెచ్చినవాడు, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. ఆ బలిపీఠము, దహన బలిపీఠము, అది పాపి యొక్క నీతికి లేక పాపిని నీతిమంతుడుగా చేసేందుకు సాదృశ్యంగా ఉంది. ద ఆల్టర్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు బలిపీఠంగా ఉండగా బలిపీఠము దగ్గర అర్పించిన బలి ద్వారా పాపి నీతిమంతుడిగా తీర్చబడుతుంది. ఇట్ ఇండికేట్స్ ద జస్టిఫికేషన్ ఆఫ్ ఎ సిన్నర్ బై ఆఫరింగ్ ఆన్ ది ఆల్టర్. నీతిమంతుడిగా తీర్చబడిన విశ్వాసి లోపలికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడ కరుణాపీఠము, ఆ యొక్క మందస్సం వద్ద అతనికి విశ్రాంతి, అక్కడ దేవుని కలుసుకునే అవకాశం. ఇందులో అతను దహన బలిపీఠము నుండి గంగాళము వద్దకు రావాలి. గంగాళము, ఆ ఇతడి గంగాళము నీళ్లతో కడుగు శుద్ధి చేయబడాలి. అది శుద్ధి కొరకు, అది ఆ మలినాన్ని శుద్ధిపరిచేది. క్లెన్సెస్ ది డిఫైల్మెంట్ ఆఫ్ సిన్. పాపపు మలినాన్ని కడిగేది ఆ గంగాళంలో నీళ్లు. దహన బలిపీఠం వద్ద పాపానికి శుద్ధి, ఇక్కడ మలినానికి శుద్ధి గంగాళం దగ్గర. కాబట్టి రక్షించబడిన విశ్వాసి
ఆరాధికునిగా దేవుని యొక్క సన్నిధానికి లోపలికి వెళ్ళాలంటే అతను దహన బలిపీఠము దాటి గంగాళము వద్ద తాను శుద్ధిపరచుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయములో 5వ వచనంలో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13:5, జీసస్ వాష్ ద డిసైపుల్స్ ఫీట్ టు బి రెడీ ఫర్ సర్వీస్. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల యొక్క పాదములు కడిగాడు. దేహమంతా కడగలేదు, పాదములు కడిగాడు. అనగా సేవ కొరకు, పరిచర్య కొరకు, తమను తాము సిద్ధపరచుకోవడానికి, తయారు కావడానికి వారు కడుగబడాలి, వారి పాదములు కడుగబడాలి. అలాగే మనం ఆరాధనకు వెళ్ళడానికి మన పాదములు, మన చేతులు కడుగబడాలి. అనగా ఆ మాలిన్యము, లోక మాలిన్యము అంతా కడుగబడాలి. దానికి ఆధారము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గంగాళములో ఉంచబడిన నీరు, ఆ నీళ్లు వాక్యమైన యేసు ప్రభు. అంత మాత్రం కదా, గంగాళము ఇత్తడి, ఆ శ్రమను భరించిన వాడు, ఆ తీర్పును భరించిన వాడు, దైవోగ్యతను భరించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వాక్యము, ఆయన నోటి మాట చేత, ఆ వాక్యము చేత మనలను శుద్ధిపరుస్తున్నాడు. ఉదకము చేత స్నానము చేసినట్లుగా, వాక్యమును ఉదకము చేత స్నానము చేసినట్లుగా అక్కడ గంగాళం దగ్గర మనము స్నానము చేసి, లేక చేతులు కాళ్ళు కడుక్కొని ఆరాధనకు లోపలి స్థలంలోనికి, గుడారం లోపలికి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. అలాగైతే ఈ యొక్క ఇత్తడి గంగాళము మరి మన ప్రభువైన యేసుక్రీస్తును సూచనగా ఉంది. ఇది మనం చెప్పుకున్నట్టుగా దహనబలి పీఠము మనను నీతిమంతులుగా తీరుస్తుంది. ఈ ఇత్తడి గంగాళము మనలను పరిశుద్ధపరుస్తుంది. దహనబలి పీఠము జస్టిఫికేషన్, ఈ ఇత్తడి గంగాళము శాంక్టిఫికేషన్. దహనబలి పీఠం వద్ద మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, అది జరిగిపోయింది. ఫర్ ఎవర్ వీఆర్ మేడ్ జస్ట్ బై యాక్సెప్టింగ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ద్వారా, ఆయన బలి యందు విశ్వాసముంచు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము నిత్యత్వానికి. అలాగైతే నీతిమంతులుగా తీర్చబడిన మనము దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధికి చేరడానికి, లేక పరలోకానికి ఆయన సన్నిధి మందసము ఆయన పరలోకానికి గుర్తుగా ఉంది, అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ ఎ బిలీవర్. అలాగే ఈ లోకంలో ఆరాధనకు సూచనగా ఉంది. అనగా ఆరాధించడానికి మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాం. దానికి మనము పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. we should have to be sanctified, set apart. ఈ పరిశుద్ధపరచబడుట అనే గంభీరమైన ప్రాముఖ్యమైన కార్యము, పరిచర్య ఇత్తడి గంగాళము వద్ద జరుగుతుంది. అవును, మనలను పరిశుద్ధపరచడానికి, మన ప్రవర్తనను పరిశుద్ధపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇత్తడి గంగాళం పోలికలో మనకున్నాడు. మనం పరిశుద్ధపరచబడట, అవర్ శాంక్టిఫికేషన్, అది 3 రకాలుగా మనం చూస్తున్నాం, 3 దశలుగా. ఒకటి, మనము పొజిషనలీ శాంక్టిఫైడ్, అనగా మన యొక్క స్థితి, మన యొక్క పొజిషన్, స్థితి యొక్క స్థానము, మనము పరిశుద్ధపరచబడిన వారం. పొజిషనలీ శాంక్టిఫైడ్, వీ హ్యావ్ బీన్ ఇటర్నలీ శాంక్టిఫైడ్ అంటు గాడ్ the moment we accept the atoning work of Jesus Christ for our justification. అనగా యేసు ప్రభు మన నీతి నిమిత్తమై చేసినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థమైన బలి యందు విశ్వాసముంచు ద్వారా మనము నిత్యము పరిశుద్ధపరచబడి ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. అక్కడ మనము ఏ విధంగా పరిశుద్ధపరచబడుతున్నామో హేతు ఏమిటో అక్కడ చెప్తున్నాడు. హెబ్రీ 10:10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత
ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. మన పొజిషన్, మన యొక్క స్థితి ఏమిటంటే ప్రస్తుతము యేసుక్రీస్తుని విశ్వాసముంచుట ద్వారా మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. వీఆర్ బీన్ శాంక్టిఫైడ్, పరిశుద్ధ పరచబడి ఉన్నాము అని అక్కడ చూస్తున్నాం. అలాగే 14వ వచనం కూడా చెప్తున్నాడు, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. సదాకాలం, ఇటర్నలీ వీఆర్ శాంక్టిఫైడ్. అవర్ పొజిషనల్ శాంక్టిఫికేషన్ ఈస్ ఫర్ ఇటర్నిటీ. సంపూర్ణము, సదాకాలము మనం అది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ చేత. రెండవది ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. దానికి అనగా క్రమానుగతంగా మనము అనుదినము మనం పరిశుద్ధపరచబడుతున్నాం. డైలీ శాంక్టిఫికేషన్. ఒకసారి మనము పాపంలో ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాం. శాంక్టిఫైడ్, దట్ ఇస్ అవర్ పొజిషనల్ శాంక్టిఫికేషన్. రెండవది మనము ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్. ప్రోగ్రెసివ్లీ వీఆర్ బీయింగ్ శాంక్టిఫైడ్ అనగా పరిశుద్ధపరచబడుటలో ది ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. మనం ప్రతి దినము మనము పరిశుద్ధపరచబడుచున్నాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, లేక 2 తిమోతి 2:19. 2 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 19-21. అక్కడ ఆయనను మాట్లాడుతున్నాడు. గొప్ప ఇంట్లో ఉన్నవి ఘనమైన పాత్రలు 21లో ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనని యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి అని అంటున్నాడు. పవిత్రపరచుకొనిన యెడల అంటున్నాడు. పరిచర్యలో వాడబడ్డానికి మనము పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధమైన పాత్రగా చేయబడాలి. ఈజ్ అవర్ డైలీ శాంక్టిఫికేషన్. దినదినము మనము పరిశుద్ధపరచబడాలి. ఇది ప్రోగ్రెసివ్. మూడవది మూడవ పరిశుద్ధపరచబడ్డ, థర్డ్ ఫేజ్ ఆఫ్ శాంక్టిఫికేషన్. వీ విల్ బి పర్ఫెక్టెడ్ ఇన్ శాంక్టిఫికేషన్స్. అక్కడ పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేయబడబోతున్నాం. వీఆర్ ప్రామిస్డ్ ఆఫ్ అల్టిమేట్ శాంక్టిఫికేషన్. క్రీస్తు విశ్వాసముంచు ద్వారా పొజిషనలీ మన స్థితి పరిశుద్ధపరచబడ్డాం. రెండవది దినదినము ఆయన రక్తమును ఆశ్రయించడం ద్వారా మనం పరిశుద్ధపరచబడుచూ ఉన్నాం, పవిత్రపరచబడుచూ ఉన్నాం, మాలిన్యము కడుక్కుంటూ ఉన్నాం. మూడవది చివరిగా మనము ఆయన లేక పరిశుద్ధతలో అంతిమంగా మనము పరిశుద్ధపరచబడబోతున్నాం. అల్టిమేట్లీ we will perfected in sanctification. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5:27లో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. నిలబెట్టుట కొరకై ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ నిలువబెట్టబడినప్పుడు ప్రభు వచ్చినప్పుడు దేవుని ఎదుట ఆయన నిలువబెడతాడు మనల్ని, సంఘాన్ని. అప్పుడు ఇట్స్ కాల్డ్ అల్టిమేట్ శాంక్టిఫికేషన్. మన స్థితి సంబంధమైన పరిశుద్ధత, మన అనుదిన పరిశుద్ధత, మన అంతిమ పరిశుద్ధత, వీటన్నిటికీ మూలము, ఆధారము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ శాంక్టిఫికేషన్, ఆ గంగాళము మనకు తెలియపరిచేది. అది విశ్వాసి పరిశుద్ధపరచబడ్డానికి ఆధారమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ గంగాళంలో ఉన్న నీరు, ఆ గంగాళము మన ప్రభువైన యేసుక్రీస్తుకు
నీడు మన ప్రభువైన యేసుక్రీస్తు, వాక్యమైన మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన వాక్కు ద్వారా మనల్ని పరిశుద్ధపరచువాడుగా ఉన్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు పరిశుద్ధపరచబడ్డానికి ఆయన సౌకర్యం కలిగించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, మీన్స్ ఆఫ్ అవర్ శాంటిఫికేషన్. ఏమిటది? మన పరిశుద్ధపరచబడ్డానికి ఏది మనకు ఆధారము, లేక ఏది మనకు మూలమైన ముఖ్యమైన అనగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనం, క్రైస్ట్ ప్రొవైడ్స్ ద మీన్స్ ఆఫ్ శాంక్టిఫికేషన్ త్రూ హీస్ షెడ్ బ్లడ్. హెబ్రీ పత్రిక 13:12లో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చూస్తున్నాం 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై, ద మీన్స్ ఆఫ్ అవర్ శాంక్టిఫికేషన్ ఈజ్ ది షెడ్ బ్లడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ. కల్వరి శిలువలో కార్చిన తన రక్తము చేత క్రీస్తు మనలను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ రక్తమే మన పరిశుద్ధతకు ఆధారంగా ఉంది. అలాగే ఈ ఇత్తడి గంగాళం అనేది ఇట్ టిపిఫైస్, అంటే సూచిస్తుంది ఏంటంటే ఇన్ఫైనైట్ స్పిరిచువల్ క్లెన్జింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది బిలీవర్. అనగా విశ్వాసి అపరిమితంగా ఆయన ఆత్మీయమైన శుద్ధి, ఇన్ఫైనైట్ ఆత్మీయమైన శుద్ధి మరియు మార్పు చెందుట, ట్రాన్స్ఫర్మేషన్, నూతన మగుట రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్, ఆత్మీయమైన శుద్ధి అలాగే రూపాంతరానికి ఈ ఇత్తడి గంగాళము సూచిస్తుంది. అంటే ఇత్తడి గంగాళంలో వారు తమ చేతులు, తమ పాదములు పరిశుద్ధపరుచుకుంటారు అనే కార్యము, అనేక ప్రక్రియ ఒక విశ్వాసి అపరిమితంగా, అంటే ఇన్ఫైనైట్లీ ఈ స్పిరిచువల్ క్లెన్జింగ్, పరిశుద్ధపరచబడుతున్నాడు, ఆత్మలో పరిశుద్ధపరచబడుతున్నాడు. ఆ తర్వాత రూపాంతరం అనుభవానికి అనుభవానికి రాబోతున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క ఇతడి గంగాళం సూచిస్తుంది. ఈ ఇతడి గంగాళము మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఇతడి గంగాళం వద్ద మాటి మాటికి వెళ్ళిన ప్రతిసారి రిపీటెడ్లీ we have to be cleansed. At the laver, we are repeatedly cleansed from the defilement of this world. ఈ లోక మాలిన్యం నుండి ప్రతి దినము ప్రతిసారి ఈ ఇతడి గంగాళం దగ్గర మనము కడుగుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అది మన ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు సూచిస్తున్న ఆ యొక్క ఇతడి గంగాళం. అంత మాత్రం కాదు, క్రైస్ట్ హ్యాస్ ప్రొవైడెడ్ ప్యూరిఫికేషన్ ఫార్ అవర్ సిన్స్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం చూసినట్లయితే, ఆయన పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి అన్నాడు. శుద్ధీకరణము, ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ సిన్స్. క్రైస్ట్ మేడ్ ఎ ప్రొవిజన్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ సిన్స్. అనగా మన పాపములకు శుద్ధీకరణము ప్రభువైన యేసుక్రీస్తే ఆయనే జరిగించాడు. శుద్ధీకరణము తానే చేశాడు. ఆ ఇతడి గంగాళము ఆ సంగతిని, ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన ఆరాధనకు చేరి వచ్చినప్పుడు ఆ ఇతడి గంగాళము ద్వారా మనము పొందబోతున్న ఆ పరిశుద్ధత, ఆ యొక్క శాంక్టిఫికేషన్, అది ప్యూరిఫికేషన్, లోక మాలిన్యం నుంచి కడుగబడుట అనేది మనము జ్ఞాపకం చేసుకునే దానికి ఆధారము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తమే, ఆయన వాక్యమే, ఆయనయే అని మనము జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి గణపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించ బద్ధమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, తద్వారా కడుగబడిన పాపములకు శుద్ధీకరణము చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకు ధైర్యం కలిగింది. ఏంటా ధైర్యం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోనే 13 హెబ్రీ పత్రిక 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు
ధైర్యముతో కృపాసనమునకు చేరుదమన్నాడు. ధైర్యముతో ఆ శుద్ధీకరణము జరిగిన తర్వాత ఇప్పుడు ధైర్యముతో కృపాసనం వద్దకు, కరుణాపీఠం వద్దకు వెళ్ళడానికి మనకు ధైర్యమే కలిగింది. ఆరాధనకు వచ్చుటకు, ఆరాధనలో ఆయన సన్నిధిలో కూర్చొని మనము ఆరాధించడానికి మనకు ధైర్యము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ధనబలి పీఠం వద్ద పాపి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇత్తడి గంగాళం వద్ద భక్తుల యొక్క లేక విశ్వాసుల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తము చేయబడుతుంది, లేక కడుగబడుతుంది. అంటే అట్ ది ఆల్టర్ పెనాల్టీ ఆఫ్ సిన్ వాజ్ సెటిల్ ఫర్ ఎవర్. అంటే ధనబలిపీఠం మీద మన పాపమునకు రావాల్సిన శిక్ష అది కొట్టివేయబడింది, అది ప్రాయశ్చిత్తము చేయబడిపోయింది. ఈ ఇత్తడి గంగాళం వద్ద విశ్వాసులుగా చేయబడిన మనము, లేక భక్తులు పరిశుద్ధులుగా చేయబడిన మనము, వారి యొక్క మలినము లేక సిన్స్ ఆఫ్ ద సెయింట్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. ఆ ఇతడి గంగాళము మన కంటిన లోక మాలిన్యము విషయమై మనల్ని శుద్ధీకరించే పరికరంగా లేక ఫర్నిచర్ సాధనంగా మనం చూస్తున్నాం. ఈ ఇతడి గంగాళానికి ఎటువంటి కొలతలు చెప్పబడలేదు, అనగా ప్రత్యక్ష గుడారంలో మోషే ఇచ్చిన దానిలో, అనగా ఇట్ ఈస్ లిమిట్లెస్. అంటే అది ఎటువంటి పరిమితులు లేనిది, అనగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత, ఆయనను ఆశ్రయించిన వారికి కలిగే పరిశుద్ధత విషయంలో ఆయన పరిమితి లేని ఆ పరిశుద్ధత ఆయన అనుగ్రహించువాడుగా ఉంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూస్తాం. మొదటి కొరింథీ 1:31లో అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయన అన్నాడు. యేసుక్రీస్తు మనకు నీతి, మనకు పరిశుద్ధత. ఆ ఇత్తడి గంగాళముకు వెళ్ళినప్పుడు మనకు మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది మన పరిశుద్ధత, అవర్ సాంక్టిఫికేషన్, అవర్ ప్యూరిఫికేషన్, అవర్ క్లెన్జింగ్. యేసుక్రీస్తు ఆ ఇత్తడి గంగాళం పోలికలో ఆయన శ్రమను అనుభవించి, బాధ పెట్టబడి, ఆయన అగ్ని వంటి మహాశ్రమను అనుభవించి, దేవుని ఉగ్రతను భరించి, ఆ గంగాళము రూపంలోకి మలచబడి, ఆ వేడిని భరించి మలచబడి, అందులో నీటిని నింపడానికి వీలు కలిగించిన వాడు. ఆయన ద్వారానే వాక్యం ఆయన ద్వారానే దేవునికి వాక్యము, దేవునికి బోధ మనకు వినిపించబడింది. ఆ వాక్యం ద్వారానే మనకు శుద్ధి కలుగచేస్తుంది. ఆ ఇత్తడి గంగాళం మనకు వద్దకు వచ్చినప్పుడు మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఆయనకు మనం స్తోత్రము చెల్లించబద్ధమై ఉన్నాం. ఆయన ధనబలిపీఠం వద్ద మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇతడి గంగాళం వద్దకు వచ్చినప్పుడు ఆయన మన మాలిన్యాన్ని తీసివేస్తున్నాడు, కడిగేందుకు వీలు కలిగించినట్లుగా ఆ ఇత్తడి గంగాళం రూపంలో ఆయన మలసబడి ఉన్నాడు. నీరు వాక్యాన్ని గుర్తుగా ఉండగా, క్రీస్తే వాక్యము, ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. వాక్యము శరీరధారిగా కృపాశ్వేత సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఆయన వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడుతున్నాం, ఆయన రక్తం ద్వారా మనం పవిత్రపరచబడుతున్నాం. ఒకసారి మనం పరిశుద్ధపరచబడ్డాం, అవర్ పొజిషనల్ సాంక్టిఫికేషన్. అనుదినము మనం పరిశుద్ధపరచబడుచు ఉన్నాం. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. మూడవది అల్టిమేట్ సాంక్టిఫికేషన్, ప్రామిస్ ఆఫ్ అల్టిమేట్ సాంక్టిఫికేషన్. మనం పొందబోయే ఆ పరిశుద్ధత, పవిత్రత, అది అల్టిమేట్. ఇంకా దానికి మించిన పరిశుద్ధత లేదు. మనం ఆయనను పోలి ఉందుము అన్నాడు, ఆయనను పోలి ఉందుము అని చెప్తున్నాడు. పరిశుద్ధతకు అది ముగింపు, అంతిమంగా అల్టిమేట్ స్టేజ్. ఇతడి గంగాళము మనకి గంభీరమైన సత్యాలు మనకు జ్ఞాపకం చేసుకు, మన యొక్క స్థితి ఎటువంటిదో, అపవిత్రులము మనము, దేవుని సన్నిధికి తగని వారము. అటువంటి మన కొరకు ఆయన
ప్రాయశ్చిత్తార్థమైన బలిని దహన బలిపీఠం మీద జరిగించాడు. అంత మాత్రమే కాదు, అనుదిన జీవితంలో కలిగే మాలిన్యాన్ని కడగడానికి, మనం పవిత్రపరచబడ్డానికి, ఫర్ అవర్ శాంక్టిఫికేషన్ హి మేడ్ ఏ ప్రొవిజన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ ఇత్తడి గంగాళము, ఆ నీళ్లు మనము పరిశుద్ధపరచబడడానికి అది ఆధారంగా ఉండగా, ఆ చేతులు కాళ్ళు కడుక్కున్న అనుభవం కలవారమై ప్రభు యొక్క సన్నిధిలో చేరి మనకి ఇటువంటి భాగ్యాన్ని, ఇటువంటి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని, ఏర్పాటును కలిగించిన మన దేవునికి, మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మన ఆరాధన అర్పించబద్ధమై ఉన్నాం.